ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం టొమాటో బజ్జీ అండ్ ఆనియన్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బజ్జీ పిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 1 కప్ శనగపిండిని వేసుకోండి. 1 స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం కుకింగ్ సోడాని వేసుకోండి. 1 స్పూన్ కారంని కూడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొన్ని టొమాటోస్ని తీసుకోండి. ఆ టొమాటోస్ని మనం తయారు చేసుకున్న పిండిలో బాగా ముంచి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. సో మనకి టొమాటోస్ బజ్జీస్ రెడీ అయిపోయాయి. మనం మధ్యలో ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా కప్ షేప్ లాగా వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు మధ్యలో నుంచి మనం జాగ్రత్తగా టొమాటోస్ని తీసుకొని ఒక బౌల్లోకి దాని రసాన్నంతా తీసుకుందాం. ఆ పైన వచ్చే ఆ లేయర్ని మీరు పక్కన పెట్టేయచ్చు. సో మనకి ఇక్కడ టమాటో పల్ప్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, కొన్ని మరమరాలు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. ఇందాక మనం చేసి పెట్టుకున్న బౌల్ లాంటి బజ్జీలోకి మనం చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పెట్టుకుందాం. ఇలా పెట్టేసుకున్న తర్వాత దానిపైన మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని పెట్టుకోవచ్చు. కొంచెం ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసుకొని సర్వ్ చేసుకోండి. సో ఎంతో టేస్టీ అయిన టొమాటో బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్ పకోడా చేసుకోవడానికి ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఒక బౌల్లోకి వేసుకోండి. అలానే సన్నగా తరిగిన మిర్చిని కూడా వేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. గట్టిగా కలుపుకోవడం వల్ల శనగపిండి వేసినప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. 1/2 కప్ శనగపిండిని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని అందులో ఇందాక కలిపిన మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. అండ్ ఫైనల్గా తీసే ముందు కొన్ని కరివేపాకు కూడా వేసుకొని అప్పుడు ప్లేట్లోకి తీసుకోండి. సో మనకి ఆనియన్ పకోడీ కూడా రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీ అయిన 2 స్నాక్ ఐటమ్స్ ఈరోజు చూసేసాం. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. Thank you for watching. Like, share and comment. Please subscribe to Magical Cooking channel for more videos.